ఈరోజు కాన్సెప్ట్ వచ్చేసి మనకు ఏమనుకున్నామంటే లాజికల్ ఆపరేటర్స్ గురించి చూస్తున్నాం. ఏంటి లాజికల్ ఆపరేటర్స్ అంటే? లాజికల్ ఆపరేటర్స్. సో మరి ఓకే. ఈ లాజికల్ ఆపరేటర్స్ లో ఏమేమి తీసుకున్నామంటే అండ్, ఆర్, నాట్ అనే ఆపరేటర్స్ తీసుకున్నాం. ఏంటి 3 ఆపరేటర్స్ ఉన్నాయి, అండ్, ఆర్, నాట్ అనేది. అండ్ ఆర్ నాట్. సో అండ్ అంటే దేనికోసం అంటే మల్టిపుల్ కండిషన్స్ అనేది చెక్ చేసుకోవాలన్నప్పుడు అండ్ అని యూజ్ చేస్తాం. ఏంటి మల్టిపుల్ ఓకే. కండిషన్స్ అనేది చెక్ చేసుకోవాలన్నప్పుడు యూజ్ చేసేదాన్ని ఏమంటాం? అండ్ అంటాం. ఆర్ అంటే మనకు మల్టిపుల్ కండిషన్స్ చెక్ చేసుకుంటుంది, కానీ ఇచ్చిన కండిషన్ లోపల ఏదన్నా ఒకటి సాటిస్ఫై అయితే సరిపోతుంది. అదే అండ్ అయితే మాత్రం ఏంటంటే మల్టిపుల్ కండిషన్స్ చెక్ చేసుకుంటుంది, యాజ్ వెల్ యాజ్గా మల్టిపుల్ కండిషన్స్ అనేది సాటిస్ఫై అయితేనే ట్రూ రిటర్న్ చేస్తుంది. అదే ఆర్ అయితే మాత్రం ఏంటంటే మల్టిపుల్ కండిషన్స్ చెక్ చేసుకుంటుంది, కానీ ఇచ్చిన కండిషన్స్ లోపల ఏదైనా ఒక కండిషన్ సాటిస్ఫై అయితే సరిపోతుంది. ఏదైనా ఒక కండిషన్ సాటిస్ఫై అయితే సరిపోతుంది. సో దాన్ని ఏమంటారంటే ఆర్ అని యూజ్ చేస్తాం. ఏం ఆప్షన్ ద్వారా? ఆర్ అనేది. సో నెక్స్ట్ నాట్ అంటున్నాం. నెక్స్ట్ ఆప్షన్ ఏంటి? నాట్ అన్నాం. సో నాట్ మీన్స్ ఏంటంటే ఆపోజిట్ స్టేట్మెంట్ రావడం కోసం. నాట్ అంటే ఆపోజిట్ స్టేట్మెంట్. అంటే ఇప్పుడు మనకు పాస్ అయితే ఫెయిల్ అని చూపెట్టాలి, ఫెయిల్ అయితే పాస్ అని చూపెట్టాలి. లేదంటే ట్రూ అయితే ఫాల్స్ కావాలి, ఫాల్స్ అయితే ట్రూ కావాలి అంటారు. సో అంటే ఆపోజిట్ స్టేట్మెంట్ రావడం కోసం నాట్ అని యూజ్ చేస్తాం. సో అలా దాని కిందకే వచ్చే వాటిని ఏమంటారంటే లాజికల్ ఆపరేటర్స్ అంటాం. వాటిని ఏమంటాం? లాజికల్ ఆపరేటర్స్ అంటాం. లాజికల్ ఆపరేటర్స్. సో ఈ లాజికల్ ఆపరేటర్స్ కూడా దేని లోపల ఇస్తామంటే మనకు డిసిజన్ మేకింగ్ ఆపరేటర్స్ అని చెప్పుకున్నాం కదా. సో లైక్ వచ్చేసి ఏంటి, ఇఫ్ ఎల్స్, నెస్టెడ్ ఇఫ్ అనే కాన్సెప్ట్స్లో వీటిని యూజ్ చేస్తామండి. సో వాటి గురించి వచ్చినప్పుడు చెప్తాం. సో ఇక్కడ ఓన్లీ టాపిక్ గురించి మాత్రమే చెప్తాం, అండ్, ఆర్, నాట్ అన్నాం. సో అంటే ఇక్కడ నాట్ అంటే ఏమనుకున్నాం? ఆపోజిట్ స్టేట్మెంట్ రావడం కోసం. నాట్ అంటే ఓకే. ఆపోజిట్ స్టేట్మెంట్ రావడం కోసం నాట్ అన్నాం. సో మరి నెక్స్ట్ కాన్సెప్ట్ ఏముందంటే మెంబర్షిప్ ఆపరేటర్స్ అంటున్నాం. ఏంటి? మెంబర్షిప్ ఆపరేటర్స్. నెంబర్. సో ఈ మెంబర్షిప్ ఆపరేటర్ లోపల ఎన్ నాటిన ఆపరేటర్స్ ఉన్నాయి. ఎన్ నాటిన ఆపరేటర్స్ ఉన్నాయి. సో ఎన్ నాటిన్ అనేది ఎలా యూజ్ చేస్తామని చూద్దాం. సో మరి ఇది చెక్ చేయడం వచ్చేసి దేనిలో చెక్ చేస్తామంటే ఒక లీస్ట్ లోపల చెక్ చేస్తాం. సో లీస్ట్ని దేంతో డినోట్ చేస్తామంటే బ్రాకెట్స్ తోటి డినోట్ చేస్తాం. లీస్ట్ని దేంతో డినోట్ చేస్తాం? బ్రాకెట్స్ ద్వారా డినోట్ చేస్తాం. సో ఇప్పుడు నాకు ఒక ఫైల్ తీసుకొని దీనిలో పేస్ట్ చేస్తాను. సో ఇప్పుడు ఏ అనేది ఒక వేరియబుల్ తీసుకున్నాను, బి అనే ఒక వేరియబుల్ తీసుకున్నాను. సో ఏలోకి 10 అనే వాల్యూ ఇచ్చాను, బిలోకి 20 అనే వాల్యూ ఇచ్చాను. సో ఇక్కడ లీస్ అనేది ఒక వేరియబుల్ తీసుకున్నాం. ఇక్కడ లీస్ అనే టైప్ చేయాలని రూల్ ఏం లేదు, ఏ నేమ్ తీసుకున్నా ఏం కాదు. సో సపోజ్ డిఎఫ్ అని తీసుకున్నాం, లీస్ట్ వేరియబుల్ నేమ్ డిఎఫ్ అన్నాం. సో మరి ఇలా బ్రాకెట్లో ఇచ్చామంటే దాన్ని ఏమని కాల్ చేస్తాం? లీస్ట్ అని కాల్ చేస్తాం. సో మరి ఎప్పుడైనా కూడా లీస్ట్కి వచ్చేసి ఏంటి అంటే మనకు లీస్ట్ అంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ డేటాని ఒక సింగిల్ వేరియబుల్లోకి స్టోర్ చేసేదాన్ని ఏమంటున్నాం? లీస్ట్ అని కాల్ చేస్తాం. సో దీనిలో మనకి ఏంటి, నెంబర్ వచ్చేస్తుంది, టెక్స్ట్ వస్తుంది, డిసిమల్ వస్తుంది. సో 1 2 3 4 5 అని 4 5 అని ఇచ్చాను. సో ఎఫ్ అని ఇచ్చేసాను. కండిషన్ ఏంటి? ఎఫ్ అని ఇచ్చేసి ఏఎన్ లీస్ట్ అని ఇస్తాను. సో లీస్ట్ వేరియబుల్ నేమ్ ఏంటి నాకు? డిఎఫ్ అనేది లీస్ట్ వేరియబుల్. సో ఏ అనే వేరియబుల్ దీనిలో ఉందా అంటే ఏ అనే వేరియబుల్ లోపల 10 అనే వాల్యూ ఉంది. ఆ 10 అనే వాల్యూ దీనిలో ఉందా? మరి లేదు. ఉంటేనో మనకి ఏది రిటర్న్ అవుతుంది అంటే ట్రూ బ్లాక్. అంటే ఫస్ట్ వచ్చే బ్లాక్ ఏమంటాం? ట్రూ బ్లాక్ అంటాం. ఎల్స్ బ్లాక్ ఏమంటారంటే ఫాల్స్ బ్లాక్ అంటాం. ఫాల్స్ బ్లాక్ అంటాం. అంటే మనకి ఇచ్చిన నెంబర్ అనేది ఈ లీస్ట్ లో ఉన్నట్టయితే మనకి ఏది జరుగుతుంది? ఈ స్టేట్మెంట్ వస్తుంది. లేకపోతే ఏది జరుగుతుంది? ఈ స్టేట్మెంట్ వస్తుంది. సో ఇప్పుడు నాకు ఏది ఎగ్జిక్యూట్ అవుతుందో చెప్పండి. ఫస్ట్ స్టేట్మెంటా, సెకండ్ స్టేట్మెంటా? ఏ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది? ఫాల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది, సెకండ్ లైన్, సెకండ్ స్టేట్మెంట్. సో రన్ చేసి చూస్తున్నాం. ఏముంటుంది? ఏ ఈస్ నాట్ అవైలబుల్ ఇన్ గివెన్ లీస్ట్ అని ఉంది. సో సపోజ్ ఈ 10 ప్లేస్ లో కూడా 1 అని ఇచ్చాను అనుకో, అప్పుడు అప్పుడు ట్రూ చూపిస్తుంది, ట్రూ బ్లాక్.
సో ఏ ఈస్ అవైలబుల్ ఇన్ గివెన్ లీస్ట్ అని ఇస్తున్నాం. గివెన్ లిస్ట్. సో అంటే ఇక్కడ మనకు పర్పస్ వచ్చేసి ఏంటి, నేను లీస్ట్ లోపల ఉన్న ఎలిమెంట్స్ అంటే ఒక వేరియబుల్ లోపల ఉన్న వేరియబుల్ ఎలిమెంట్ని యాజ్ వెల్ యాజ్గా లీస్ట్ లోపల ఉన్న ఎలిమెంట్స్ లోపల నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయి. సో ఆ ఎలిమెంట్స్ తోటి కంపేర్ చేయడం, అంటే కంపేర్ మీన్స్ ఏంటి, చెక్ చేసుకోవడం కోసం ఏం ఆపరేటర్ యూజ్ చేస్తున్నాను, ఇన్ అనే ఆపరేటర్ యూజ్ చేస్తాను. ఏంటి ఆపరేటర్ ఇన్ అనేది ఏంటి, మనకేంటి ఉన్న లీస్ట్ లోపల మన ఇచ్చిన ఎలిమెంట్ ఉందా లేదా అని చెక్ చేయడం కోసం ఇన్ అనే ఆపరేటర్ ద్వారా వేస్తాం. సో ఇప్పుడు ఇన్ అని ఇచ్చేసి డిఎఫ్ అని ఇచ్చేస్తే ఏంటి, ఆ లీస్ట్ లోపల ఉందా లేదా అని చెక్ చేస్తుంది. సో అదే బి అనదర్ కండిషన్ ఇచ్చేస్తే మరి అంటే వేరే కండిషన్స్ కావాలన్నా కూడా వేరే కండిషన్స్ చేయొచ్చు. ఇక్కడ వాల్యూ చేంజ్ అవుతుంటే మరి ఉంటుందా, అప్పుడు ఏ లోపల 189 అని ఇచ్చాను, రన్ చేశాను, ఉందా మరి? లేదు. లేదు. సో అంటే మన ఇచ్చిన లీస్ట్ లోపల మన ఇచ్చిన ఎలిమెంట్ అనేది ఉందా లేదా అని చెక్ చేయడం కోసం ఇచ్చిన కాన్సెప్ట్ ఏమంటున్నాం, మెంబర్షిప్ ద్వారా చేస్తాం. ఏదది మెంబర్షిప్ అని. సో ఆ మెంబర్షిప్లో వచ్చేసి మనకి ఏంటి, ఇన్ అనే ఆపరేటర్ యూజ్ చేస్తాను. సో తర్వాత నెక్స్ట్ అదే ప్రోగ్రాంలో నాటిని కూడా యూజ్ చేయొచ్చు. సో నేను ఇలా ట్రై చేస్తాను. సో ఇన్ ప్లేస్ లోపల ఏం చేయాలి, నాటిన్ అని పెడితే సరిపోతుంది. సో నాటిన్ అని ఇస్తాను, నాటిన్ అని ఇచ్చాను. సో ఇప్పుడు ఏ బ్లాక్ వస్తుందో చెప్పండి. ఇప్పుడు ట్రూ బ్లాక్ వస్తుంది, నాట్ ఇన్. సో ఈ స్టేట్మెంట్ మెసేజ్ ఇక్కడ ఇస్తాను, ఇక్కడ ఉన్న మెసేజ్ ఇక్కడ ఇస్తాను. ఓకే. సో అంటే ఇప్పుడు ఏం జరుగుతుంది, లేకపోతే ట్రూ బ్లాక్ వస్తుంది, ఉంటే బ్లాక్ ఫాల్స్ బ్లాక్ వస్తుంది. సో లేకపోతే సో ఇప్పుడు మనకి ఏంటి, ఏఎన్ లోపల నాటిన్ అని యూజ్ చేసి ఏ ఈక్వల్స్ టు 189 అని ఉంది. లీస్ట్ లోపల 189 లేకపోతే ఏం జరుగుతుంది, ట్రూ బ్లాక్ వస్తుంది, ఉంటే ఏం జరుగుతుంది, ఫాల్స్ బ్లాక్ వస్తుంది. సో ఉన్న నెంబర్ ఇచ్చి చూద్దాం. వస్తుందా? సో అలా ఇక్కడ మనకి ఏం చేస్తాం, లీస్ట్ లోపల చెక్ చేసుకుంటూ వస్తాం. లీస్ట్ లోపల ఏంటి చెక్ చేస్తున్నాం. సో దాన్ని ఏమని కాల్ చేస్తాం, మెంబర్షిప్ ఆపరేటర్ అంటున్నాం. ఏం కాల్ చేస్తాం, మెంబర్షిప్ ఆపరేటర్. సో మెంబర్షిప్ ఆపరేటర్ లోపల ఈ విధంగా పర్ఫామ్ చేస్తాం.